హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఇప్పుడిప్పుడే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే డిఎస్సిని వాయిదా వేయాలని కోరుకుంటున్నారో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి లైక్స్ రూపంలో తెలియజేయండి. ఎంతమంది వాయిదా వేయాలని కోరుకుంటున్నారో తెలిసింది. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అయితే ఎన్నికల కమిషన్కి చాలామంది వినతులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు వార్తలు అయితే వచ్చింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిఎస్సిని వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ కోరడం జరిగింది. అయితే ఈ విధంగా రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు సోమవారం సచివాలయంలో సీఈఓని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఇచ్చారని, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని అందులో ఆరోపించారు. పైగా ఎన్నికల సమయంలో పరీక్షలు సన్నద్ధం కావద్దన్న పరీక్షలు హాజరు కావడం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఎన్నికల తర్వాత ఈ తక్షణమే నోటిఫికేషన్ కంటిన్యూ చేయాలని ఇప్పుడిప్పుడే చాలామంది అభ్యర్థులు వినతులు కోరుతూ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఎన్నికల కమిషన్కి. అయితే ఎన్నికల కమిషన్ దీనిపైన ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుందా అని చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. సుమారుగా చూస్తే కనుక 1,00,000 పై నుంచి 4 లక్షల పైగా అభ్యర్థులు ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులు ఉంటారు. అలాగే వారి కుటుంబాలు దీనిపైన చాలామంది చూస్తూ ఉంటాయి అన్నమాట. ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారనేది ఆసక్తిగా ఉంది. సో చూద్దాము. డిఎస్సి సంబంధించి వాయిదా వేస్తే మాత్రం చాలామందికి లబ్ధి చేకూరుతుంది. సో చాలామంది ఉపయోగకరంగా ఉంటుంది. నోటిఫికేషన్కి వచ్చే సమయం ఇంకా ఉంటుంది. అలాగే బాగా ప్రిపరేషన్ అవ్వచ్చు. అలాగే టెట్కి సంబంధించిన ఫలితాలు కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. టెట్ ఫలితాలు అనేవి ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశాలు అయితే కల్పిస్తూ ఉన్నాయి. చూద్దాం. అప్డేట్స్ వస్తే మీకు గంటకు తెలియజేస్తుంటాం. ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి. జై హింద్.